హాయ్ ఫ్రెండ్స్, బోట్లో చాలా పెద్ద చేప ఉన్నట్టుంది. చాలా మందిలో అవుతున్నారు. చూసారు ఎంతమంది ఉన్నారో జనం. దగ్గర ఒక 7 మంది 10 మంది ఉన్నారు చేపలు ఆగడానికి. వాటి అమ్మ ఎంత పెద్ద చేప రా బాబు, అందులోంచి రావట్లేదు అసలు. అమ్మని అమ్మ ఎంత పెద్ద చేప అండి బాబు, చాలా పెద్ద చేప. ఎంతమంది కష్టపడుతున్నారు చూసారా, అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేలా ఉంది. ఈ చేప చూసారా, కన్ను ఎంత ఉందో. చేపను చూస్తే ఇంకా అల్లిపోతారు మీరు. చాలా పెద్ద చేప ఇది, కొమ్ముకోనం అంటారు దీన్నే. ఎంత ఉంది చూసారా, వీడియో కూడా సరిపోదు. బోట్లో సరిపోక ముక్కలు కట్ చేసి అలా తీసుకొచ్చారు చూసారా, అంత పెద్ద చేప ఇది. వీడియోకి బ్యాక్ చేస్తున్నాం చూడండి ఎంత ఉందో. చాలా పెద్ద, ఒక్కొక్క పీస్ చూస్తే జానా కంటే పెద్దగా ఉంటుంది. చూపిస్తాను చూడండి, ఇదిగో చాలా సైజు కంటే పెద్ద ముక్క, చాలా బిగ్ చేప అన్నమాట. పీసెస్ కింద తీశారు. ఎన్ని, 1 2 3 4 5 పీసులు చేశారు. అనే ఇప్పుడు ఈ చేపలు తెచ్చారు కదా, లోపల నుంచి ఎంత దూరం వెళ్ళి ఉంటారు? 300 మైళ్ళకి. ఈ దేంతో పడతారు మామూలుగా? దేంతో? పెట్టులో ఉన్నాయా? ఇన్ని చేపలు పడతాయా? ఎన్ని మామూలు మీ దాంట్లో ఎన్ని ఉంటాయి చేపలు? 80 చేప పట్టారు. 80 చేప ఎన్ని రోజులు పట్టి ఉంటుంది అన్న మీకు? వారం రోజులకి అయిపోతుంది. లేకపోతే ఇంకా అక్కడే ఇక తాను ఉండదు, ఏముండదు. ఇంకా తిండి తిప్పలన్నీ ఇంకా అదే మీకు. ఇంక తుఫాన్ అందులోనే, బోటే ఇంక మీ ఇల్లు. మరి ఒకవేళ తుఫాన్ ఏమైనా వచ్చినా జాగ్రత్తగా చూసుకుని వస్తారా? బార్ నుంచి జరిగి రావడానికి 2 రోజులు ప్రయాణం. అంత లాంగ్ వెళ్తారా? వాడి 300 మైళ్ళు వెళ్తారంటే వారం రోజులకి. ఇది లోన స్వరంగం ఇక్కడే కాకినాడ ఫ్లాట్లో. ఇది బోర్డు చూసారా ఎంత పెద్దగా ఉందో. 300 మైళ్ళు వెళ్ళి వస్తారట ఇలా. ఇన్ని షాపులు అనమాట.
వాళ్ళే మీటర్ అడ్డొచ్చింది. చంద్రశేఖర్ రాజేంద్ర గుర్రం వస్తుంది రేపు. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వీటిని ఎర్రంపలు అంటారు. చూడండి ఫ్రెండ్స్, చేప కూడా ఎంత పెద్ద సైజు, మంచి సైజు ఉంది చేప. హాయ్ ఫ్రెండ్స్, దీన్ని బురుబంత అంటారు. అంటే చాలా వరకు టోన్ ఫిష్ అని అంటారు దీన్ని ఇంగ్లీష్లో. మా ఊళ్ళో అయితే దీన్ని బొంత అని కూడా అంటారు. చూడండి, చూడడానికి పిరానా చూడడానికి ఆ టైప్లో ఉంటుంది. వాళ్ళు మామయ్య దాంట్లో ఏమంటారా? సావుడా? ఎంత చెప్తున్నావు పోగు? హాయ్ ఫ్రెండ్స్, అట్లా సావుడేలా అని అంటారంట. చూడండి, బాగుంటాయి. రిబ్బన్ ఫిష్ అని కూడా